ఒకరిని నమ్మి ఎప్పుడు కూడా మనం వ్యాపారం పెట్టుకోకూడదు. చిన్న వ్యాపారం కానివ్వండి, పెద్ద వ్యాపారం కానివ్వండి, ఏదైనా సరే అందులో మనకి అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా తెలిస్తేనే మాత్రం వ్యాపారంలో దిగాలి. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అని అనుకుని వ్యాపారంలో దిగితే మాత్రం అది అసలు చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళు వ్యాపారం పెట్టారు. అయితే పార్ట్నర్షిప్లోనే బిజినెస్ రన్ చేస్తున్నారు, మంచిగా ఉంది. మా ఫ్రెండ్ ఏంటంటే స్లీపింగ్ పార్ట్నర్ అనమాట. క్యాష్ మాత్రం ఎక్కువ పెట్టారు. వాళ్ళకి ఏంటంటే బిజినెస్ పరంగా అన్నీ తెలుసు. వాళ్ళిద్దరు పార్ట్నర్స్ కలిసి మా ఫ్రెండ్ ఏం చేశారని అంటే అన్నీ కూడా లాసెస్ చూపించారు. కానీ రియాలిటీ చెప్పాలంటే వాళ్ళు మంచి ప్రాఫిట్లో వాళ్ళు ఇల్లు అది కట్టుకొని ఉన్నారు. మాత్రం ఉన్న ఇల్లు కూడా అమ్మేసి నించున్నారు అనమాట. అందుకే ఎవరు చెప్పింది నమ్మద్దు, వినద్దు, మోసపోవద్దు. మీకు ఏ అనుభవం ఉంటే ఆ అనుభవానికి సంబంధించిన వ్యాపారం మాత్రమే వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారని మాత్రం వాళ్ళ మీద వదిలేసి వ్యాపారం చేయొద్దు అసలు. ఎందుకంటే వ్యాపారం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఒక్క మంచి స్టాప్ వేస్తే లైఫ్ ఎలా సెటిల్ అయిపోద్దు, ఒక్క రాంగ్ స్టాప్ వేయడం వల్ల లైఫ్ అనేది చాలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, యాక్చువల్ నా కస్టమర్ మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చారు కదా, 9 o'clock షోరూమ్కి వద్దాం అనుకుంటున్నా, ఓపెన్ అని అడిగారు. లేదు మేడం 10 o'clock అని అంటే మా కోసం 9 o'clock ఓపెన్ చేయండి అనేసి అన్నారు. కస్టమర్ అడిగితే కాదనలేం కదా, అందుకని చెప్పి నేను అయితే కనుక 8:45కి వచ్చాను. పవర్ కట్ అయింది, షట్టర్ ఓపెన్ అవ్వట్లేదు. అందుకని చెప్పి నేను అయితే కనుక చైన్స్తో ఓపెన్ చేస్తున్నాను. వ్యాపారంలో దిగినప్పుడు అన్ని తెలుసుకోవాలని చెప్పింది. అందుకే అనమాట ప్రతి ఒక్క పని మనకు తెలిసి ఉండాలి.